హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హ్యాండ్విరా అండి. ఈరోజు మన ఛానల్లో ఐకియాలో సమ్మర్కి సంబంధించి లేటెస్ట్ కలెక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ కలెక్షన్ మీతో కూడా షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో అయితే విత్ ప్రైజెస్తో చేశాను. మ్యాక్సిమం మీకు కావాల్సినటువంటి కలెక్షన్ అయితే చూపించాను. అన్నీ కూడా చాలా బడ్జెట్లో వచ్చాయి. న్యూ స్టఫ్ అయితే కనిపిస్తుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. గైస్, మనం ఐకియాలోకి స్టార్ట్ అవ్వగానే లోపల ఎంటర్ అవ్వగానే 2 ఆప్షన్స్ ఉంటాయి. పైకి వెళ్తే ఎస్కలేటర్ మీదుగా మీకు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఐకియాలో కొన్న ప్రొడక్ట్స్ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది సో డెమో ఉంటుంది. లేదు అనుకుంటే జస్ట్ మీరు అలా మార్కెట్ హాల్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఎంటర్ అవటంతోనే కస్టమర్స్ని ఐకియా మాత్రం అసలు అట్రాక్ట్ చేయటంలో తగ్గేదే లేదనమాట. ఏ సీజన్కి సంబంధించిన అట్రాక్టివ్ ఐటమ్స్ అయితే అన్నీ కూడా బడ్జెట్లో పెట్టి అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట కస్టమర్స్ని. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బీర్ గ్లాసెస్ పెట్టేసి అట్రాక్ట్ చేస్తుంది. 149 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. ఇంకా మనకి లోపలికి వెళ్ళంగానే ఇట్లా స్క్రబ్బర్స్ ఉన్నాయి అండ్ బ్రషెస్, డిఫరెంట్ కలెక్షన్ ఉంది, డిఫరెంట్ క్వాలిటీస్, డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. మనకి ఐకియాలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఆఫర్ అనేది దొరుకుతుంది. సో నాతో పాటు షాపింగ్ చేసేద్దరు పదండి. నాకైతే ఆ స్క్రబ్బర్స్ 99 రూపీస్కి కనిపించాయి. ఈ గ్లౌజెస్ జస్ట్ 199 రూపీస్ ఆర్ 119 రూపీస్. 119 రూపీస్. ఇవి మనకి ఐకియాలో ప్రొడక్ట్స్ వాడే కొద్దికి క్వాలిటీ చాలా బాగుంటుంది. సో నేను అందుకని చకా ఇక్కడ ఉన్నాయన్నీ సో నాకు కావాల్సినవి చకచకా తీసేసుకుంటున్నాను. అన్నీ కూడా మనకి చాలా బడ్జెట్గా అనిపిస్తాయి. కొన్ని మాత్రం అంటే డైలీ నీడ్స్ ఉంటాయి కదా, టూల్స్, కిచెన్ టూల్స్, ఇలాంటివి మాత్రం ఐకియాలో మనకి క్వాలిటీ వైజ్ వాడే కొద్దిగా సూపర్గా అనిపిస్తుంది. అండ్ ప్రోడక్ట్ ప్రైస్ కూడా చాలా బడ్జెట్లో కనిపిస్తాయి అన్నమాట. ఐకియాలో ఇట్లా ఐస్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్రీమ్ మౌల్డ్స్. ఇవి జస్ట్ 199 రూపీస్కి డిఫరెంట్ కలర్స్తో అయితే ఐకియా అట్రాక్ట్ చేస్తుంది. ఏజ్తో సంబంధం లేకుండా డిఫరెంట్ కలర్స్ అయితే ఇలాగా డిస్ప్లేలో పెట్టేస్తుంది అనమాట. ఐకియాలో ఏంటంటే సీజన్కి సంబంధించి ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి, అది కూడా బడ్జెట్లో దొరుకుతాయి అనమాట. ఈ ఆర్గనైజర్స్ జస్ట్ 149 రూపీస్. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది ప్రైస్ అండ్ దీని క్వాలిటీ చూస్తే. రీసెంట్గా నేను ఆర్గనైజర్స్ చాలా తీసేసుకున్నాను అనమాట. సో అందుకనేసి తీసుకోవట్లేదు. క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది. బడ్జెట్ అయితే అదిరిపోయింది అసలు. జస్ట్ 149 రూపీస్ అంటే దీంట్లోనే బిగ్ సైజ్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం వీడియోస్లో అయితే చూపించానండి. అది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఐకియాలో ఏంటంటే మనకి కొన్ని చూసి తీసుకోవాలి, కానీ చాలా బడ్జెట్లో అనిపిస్తాయి. కొన్ని మనకి బడ్జెట్ ఎక్కువ అనిపించినా దాని క్వాలిటీకి ఆ బడ్జెట్ అయితే ఉంటుంది అనిపిస్తుంది అనమాట. సో నాకు ఈ బౌల్స్ కూడా చాలా నచ్చుతాయి. ఇవేంటంటే మనం ఇంటీరియర్స్ చేయించుకోవడానికి కూడా డెమో కూడా ఉంటుంది అనమాట ఐకియాలో స్పెషల్గా. నెక్స్ట్ నా వీడియోస్లో రావాలి అనుకుంటే నేను దాని గురించి కూడా వీడియోస్ చేస్తానండి. కమెంట్లో నాతో షేర్ చేసుకున్నట్లయితే నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇది జస్ట్ 1390 రూపీస్కి అది మొత్తం సెట్ అనమాట. ఇట్లాగ ఒక 3 to 4 సెట్ అనమాట మొత్తం నాన్ స్టిక్లో. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, రెడ్లో ఉంది అండ్ బ్లాక్లో కూడా ఉన్నాయి. క్వాలిటీ అయితే బాగుంది, సూపర్గా అనిపించింది నాకు. ఇవి సెట్ అనమాట, అంటే కోంబో సెట్స్ కూడా ఉంటాయి ఐకియాలో స్పెషల్గా. అవి కూడా మనకి స్పెషల్ ప్రైజెస్లో ఉంటాయి, తక్కువ ప్రైస్కి అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ఆఫర్స్ అయితే పెడతారు. మనం స్టీమ్ చేసుకోవడానికి స్టీల్ మెటీరియల్లో వచ్చినాయి. ఇవి మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు, అంటే క్లోజ్ చేసి ఓపెన్ చేసి చేసుకోవచ్చు. అండ్ కింద కూడా స్టాండ్స్ ఇచ్చారనమాట. ఇది జస్ట్ 299 రూపీస్. మనకి ఇట్లాంటివి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట ఐకియాలో. నాకు అందుకని బాగా నచ్చింది. ఇట్లాంటివి మనకి బయట మళ్ళీ దొరకవు, సర్చ్ చేసి తీసుకున్న బడ్జెట్ అనిపించవు. ఇలాంటి మనకి ఈజీగా దొరికేస్తాయి అనమాట ఐకియాలో. 299 రూపీస్ ప్రైస్ వచ్చేసి. సో ఇట్లాంటివి అయితే మాత్రం నాకు ఐకియాలో చాలా నచ్చుతాయండి. ఇవి జస్ట్ 1390 రూపీస్. ఇవి మొత్తం కోంబో ఆఫర్ అనమాట. లోపల కూడా ఇంకొకటి సైజు ఉంది, విత్ లిడ్, గాజుతో వచ్చింది అనమాట, గ్లాస్ లిడ్తో వచ్చింది. నాకైతే ఇది సూపర్గా అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం నేను తీసుకోవాలి ఇది. ఇప్పటికే నాకు చాలా బిల్ ఎక్కువైపోయింది అనమాట. సో నెక్స్ట్ టైం వెళ్తే మళ్ళీ తీసుకుంటాను. ఇలాంటి ప్యాన్స్ అయితే చాలా కలెక్షన్ ఉందండి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అనమాట. విత్ లిడ్, వితౌట్ లిడ్, స్టీల్తో లిడ్, గ్లాస్ లిడ్స్తో పాటు డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఇలాంటి ప్యాన్స్ అయితే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కొన్ని కలెక్షన్ చూపించాను, ఇంకా కొన్ని కలెక్షన్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అన్నమాట.
ఇక్కడ ఐకియాలో మనకి ఏంటంటే ఇట్లాంటి క్రాకరీ యూనిట్ చాలా తక్కువ బడ్జెట్కి దొరుకుతుందండి. ఎస్పెషల్లీ ఐకియాలో క్రాకరీ యూనిట్కి సంబంధించి సపరేట్గా వీడియోస్ అయితే చేశాను నేను. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి, మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాము, ఫైబర్ అవాయిడ్ చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అయితే మన ఛానల్లో దొరుకుతాయి. వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, మీకు యూజ్ అవుతాయేమో ఒకసారి చూడండి. ఇక్కడ క్రాకరీ యూనిట్ మాత్రం ఆర్గనైజర్స్కి మాత్రం పెట్టింది పేరు. బడ్జెట్ కూడా నాకైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను చాలా వాటి దగ్గర చూసుకొని కంపేర్ చేసుకున్న తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట ఇది. సో నాకైతే ఐకియాలో బ్లైండ్గా తీసుకుంటాను. సో నేనైతే ఐకియాలో ఇలాంటివి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. నాకు 10కి 10 రేటింగ్ ఇస్తానండి. ఇలాంటివి అయితే సర్వింగ్ ప్లేట్స్, సర్వింగ్ బౌల్స్ అయితే అసలు సూపర్ కలెక్షన్ ఉంటుంది. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి అన్నమాట. మీకు ప్రైస్ కూడా నన్ను అడిగితే సూపర్ బడ్జెట్ అని చెప్పేస్తానండి. నేను నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి సజెస్ట్ చేశాను నేను ఇది. ఎందుకంటే ఇక్కడ ది బెస్ట్ ప్లేస్ అనమాట ఆర్గనైజర్స్కి కానీ ఇట్లాంటి క్రాకరీ యూనిట్కి కానీ. సో ఆలోచించాల్సిన పని లేదు, నేనైతే బ్లైండ్గా తీసుకుంటాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇవి చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట, మేనేజ్ చేయగలిగితే తీసుకోండి. డిఫరెంట్గా వేరే కూడా ఉంటాయి, వెయిట్లెస్లో కూడా ట్రై చేయొచ్చు. ఇలాంటి ఆర్గనైజర్స్ మాత్రం అసలు ఐకియాకి తోపు అనమాట. ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఆర్గనైజర్స్కి సంబంధించి కూడా ఒక వీడియో చేశానండి, క్రాకరీకి చేసినట్టే ఆర్గనైజర్స్ కూడా సపరేట్గా వీడియో చేశాను. లింక్స్ అన్నిటికీ సంబంధించి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ గాజు గ్లాసెస్ అయితే నాకు ఎప్పటి నుంచో చూస్తున్నాను తీసుకుందామని. ఎంఆర్పి మీద ఆఫర్ పెడుతున్నారు కానీ ఇంకా ఆఫర్ పెడతారేమో నేను వెయిట్ చేస్తున్నాను. బట్ స్టాక్ అయితే అయిపోతుంది. సో ఎలాగో సమ్మర్ కదా, సో ఇంకా తర్వాత అసలు ఇవి కూడా ఉండవేమోననేసి ఉన్న ప్రైజే చాలే అని తీసేసుకున్నాను అనమాట. ఇంకా ప్రైస్ అయితే తగ్గట్లేదు అనేసి. ఈ టేబుల్స్ వచ్చేసి 2-in-1 అనమాట. మనం డెకరేట్ చేసుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ అన్న పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్కి యూజ్ చేసుకోవచ్చు, కిచెన్లో ఐటమ్స్కి పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మల్టీపర్పస్తో ఉన్న టేబుల్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఒక 3 to 4 కలర్స్ అయితే కనిపించాయండి. క్రీమ్ కలర్, వైట్ కలర్, ఇట్లాంటి గ్రీన్ కలరు, బ్లాక్ కలరు కనిపించాయి. ఇవేమో డైనింగ్ టేబుల్ మీద ఆర్గనైజ్ చేసుకోవడానికి అనమాట. సో రొటేట్ అవుతుంది. సో ఇది అనమాట ఇన్ఫర్మేషన్ అయితే గైస్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. హ్యూజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేర్ దిస్ వీడియో గైస్. బై, సీ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.